సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాల్సిందే అంటాం. ఇక పచ్చ మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని భుజానేర్చుకొని మోసేటటువంటి కొన్ని యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సభకు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు. సభకు వెళ్లడం అంటే భయమా అన్నట్లుగా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తమ్మనాయిల్స్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిరికివాడు భయస్తుడు అన్నట్టుగా పెట్టారు. ఇక్కడ మనం రెండు విషయాలను పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ భయస్తుడో, ఏ పార్టీ ఎవరిని చూసి భయపడతారో అందరికీ తెలిసిన విషయమే. ఎవ్వరికీ భయపడ్డారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయనే స్వయంగా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి నాయకురాలైనటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు, ఆమె మీదే కేసు పెట్టాడు, ఆమెనే ధిక్కరించాడు, అందుకే అతని మీద కేసులు అని చెప్పేసి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ధిక్కరిస్తే అతను జైలుకు వెళ్లాల్సి వస్తుందని, కష్టాలు పడాల్సి వస్తుందని తెలియదా? ఆయన అప్పుడే చెప్పాడు, నా వెంట నడవాలనుకునే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, నాకంటే నేను పోరాడగలను, మీరు కష్టాలు కూడా భరించగలనంటేనే నాతో రండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. ధైర్యంతో, దమ్ముతో ప్రజల్లో తిరిగాడు, ప్రజల మధ్య నిలిచాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఆయన దమ్ము ధైర్యం గురించి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు మనం విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈయన అయ్యన్న పాత్రుడు విచిత్రమైనటువంటి భాష్యాన్ని తీశారు. ఏంటంటే 10% సీట్లు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది హోదా అని చెప్పేసి తెలిసి కూడా అడుగుతున్నాడు. 10% అనేది ఎక్కడుంది అయ్యన్న పాత్రుడు గారు? మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉండి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరంగా సభాపతి. మీరు సభాపతి అంటే మీరు ఎన్నికయ్యేంత వరకే శాసనసభలో అడుగుపెట్టడానికి రాజకీయ పార్టీ. ఒకసారి సభాపతి అయిన తర్వాత మీరు నిష్పాక్షికంగా, ఇంపార్షియల్గా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. మీ నోటితో మీరే అబద్దాలు చెప్తే ఎట్లా? ఎక్కడుందో చూపించండి. ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల నిబంధన ఉంది. సరైనటువంటి కారణం లేకుండా 60 రోజులు శాసనసభకు కానీ హాజరు కాకపోతే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది, ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోతే అనేది ఒకటి ఉంది. దానిని జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగపరంగా ఆయనకున్నటువంటి హక్కును ఆయన ఎందుకు కాపాడుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మొన్న బడ్జెట్ సమావేశాలకు తొలి రోజు హాజరయ్యారు. అది కౌంట్లోకి రాదు. ఇలాంటి పిచ్చి కూతలు కూర్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. మీకు బాగా తెలుసు అది కౌంట్లోకే వస్తుందని. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాడకూడని భాష వాడారు అన్నారే, మీరేం భాష వాడారండి? మీరు వాడిన భాషని అప్పుడున్నటువంటి సభ్య సమాజం నిలదీస్తే, మీడియా నిలదీస్తే మీరు చెప్పిన మాట ఏంటి? మైసన్ అన్నాను. మైసన్ అనేది ఏమన్నా బూతు మాట అన్నావే? నీది సంస్కారం ఉన్న భాషనా? నీది సభ్యత ఉన్న భాషనా? చీగొట్టే భాష కాదా? ఒక మహిళ హోంమంత్రి నిర్వహిస్తున్నటువంటి మహిళా శాసనసభ్యుల హోంమంత్రిని పట్టుకొని
ఏం మాట్లాడావు నువ్వు? సంక అనే పదం వాడావు. నీవు ఉల్లంఘన. చండాల భాష వాడినటువంటి వాళ్ళు ఎవరంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెబుతుంటే వినేవాళ్ళకి, మాబోటి వాళ్ళకి దెయ్యం వేదం వల్లించినట్టుగా ఉంటుంది. బూతులకి పితామహుడు నువ్వు. ఒక ఉద్యోగిని, మహిళా ఉద్యోగిని వివస్త్రం చేస్తానని చెప్పేసి బెదిరించినటువంటి వ్యక్తివి నువ్వు. నీవు విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుంటే వినటానికే చండాలంగా ఉంది. చాలా వరస్ట్గా ఉంది వినటానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? ఏదైతే ఢిల్లీ శాసనసభలో 70 మంది సభ్యులుంటే 67 ఆప్ పార్టీ గెలుచుకుంది. కేవలం 3 అంటే 3 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. 3 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి మరో 4 సీట్లు కావాలి. మీరు చెప్పేటటువంటి పనికి మాలిన లెక్క, అనవసరమైనటువంటి లెక్క. ఆ లెక్క నిజమైతే, ఆ లెక్క ప్రకారం అయితే 7 సీట్లు కావాలి. కానీ 3 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష హోదా కేజ్రీవాల్ ఇచ్చింది నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది సత్యమా కాదా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేక నిన్నేదో అవమానిస్తూ మాట్లాడారని, నేను క్షమించేశానని మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలు, అసత్యాలు, దొంగ మాటలు అని చెప్పాలి. స్పీకర్ నా పదం వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండారు కాబట్టి. దొంగ మాటలు వాడుతుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సమాధానం చెప్పలేక డ్రామాలు ఆడుతుంది మీరు. ఆ రోజుల్లో కూడా ఎవరో కొందరు సోదరులు 23 సీట్లలో 10 సీట్లు లాగేస్తే పోయేది కదా, ప్రతిపక్ష హోదా చంద్రబాబు లేకుండా ఉంటే అంటే 2 సీట్లున్న ప్రతిపక్ష నాయకుడేరా బాబు. ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి రాజకీయ పక్షానికి ఎన్ని సీట్లున్నా సరే ఆ రాజకీయ పక్షానికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పాను నేను. ఇప్పుడు అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అడుగుతున్నారు. తెలిసి తెలియని జ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని గతంలో నేను వీడియోలో కూడా చెప్పాను. జగన్కి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ పోవాలంట. జర్మనీ పోవాల్సింది జగన్ గారు కాదు. రాజ్యాంగం గురించి మంచి చెడులు తెలుసుకోవడానికి వెళ్ళాలంటే మీరెళ్ళాల. అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళాల. పవన్ కళ్యాణ్ గెలిచింది ఎక్కడ, ఎవరితోటి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకొని గెలిచావు. గెలిచినటువంటి నీవు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏ రకంగా నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతావు? ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏకైక పక్షం వైఎస్ఆర్సీపీకి ఆ హక్కు ఉంది. వైఎస్ఆర్సీపీకి మాత్రమే హక్కు ఉంది. నీకు హక్కు కావాలంటే మార్గం ఉంది. ఆ దమ్ము నీకు లేదు, ఆ ధైర్యం నువ్వు చేయలేవు పవన్ కళ్యాణ్. నీకున్న మార్గం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ఆ చేసిన తప్పులకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను. నా మాట కూడా పోయింది. నాకు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు అని ఉప ముఖ్యమంత్రి పదవికి పదవిని వదిలేసుకొని రాజీనామా చేసి నువ్వు అసెంబ్లీలో నేను అప్పుడు కూడా ఎన్నికల సమయంలో పోటీ చేసిన దాని ప్రకారం నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆ దమ్ము నీకుందా?
ఆ ధైర్యం నీకుందా? ఆ దమ్ము ధైర్యం లేకుండా సభకి వెళ్ళటానికి భయపడుతున్న జగన్ అనేటటువంటి మాటలు మీ వాళ్ళ చేత, మీ అధికార ప్రతినిధుల చేత, అది కూడా ఆడవాళ్ల చేత మాట్లాడటం మీ అసమర్థతకు చిహ్నంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే మీరు, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వస్తే, సభలో ఆయనకు ప్రత్యేక హోదా ఇస్తే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఆయనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆయన గళం విప్పితే, ఆయన గొంతు చించుకొని మాట్లాడితే, అది ప్రజల్లోకి బలంగా వెళితే కూటమి ప్రభుత్వం పునాదులు కదిలిపోతాయని భయపడుతుంది మీరు భయపడిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు చెవుల్లో క్యాబేజీ పుష్పాలు పెట్టుకొని లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి ఆయనకు రైట్ ఉంది, డిమాండ్ చేసేటటువంటి హక్కు ఉంది. మీరు ఎంత వెంపర్లాడినా, ఎన్ని నాటకాలాడినా, ఎన్ని డ్రామాలాడినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి 11 సీట్లే విపక్షంగా హైయెస్ట్ సీట్లు కాబట్టి, మరో పార్టీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే 2024-29 శాసనసభలో ప్రతిపక్ష నేత. ప్రజలు ఇవ్వలేదంటారేంటి? ప్రజలు ఆ 11 మందికి ఓట్లేసింది